ఆయన పరిశుద్ధులై ఉన్నాడు గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండమన్నాడు. ఆ స్వరూపం ముందున్న ఆయన పరిశుద్ధంగా జీవిస్తే ఈరోజు మనము ఎంత అపవిత్రతో జీవిస్తున్నాం, ఎంత కుటిలమైన మాటలతో జీవిస్తున్నాము, ఎన్ని కుట్రలు చేస్తున్నాము, ఎన్ని అవమానాలు చేస్తున్నాము, విరోధులుగా తయారవుతున్నాము. ఈరోజు ఆలోచించవలసిన విషయం. తనతో పాటు ఉన్నవారే ఆయన సిలువేసేస్తున్నప్పుడు, శత్రువు దేవుని సిలువేసేస్తున్నప్పుడు, ఆ ప్రజలందరూ సిలువేసేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. శత్రువులను కూడా క్షమించాడు మన దేవుడు. ఈరోజు మన స్నేహితుల్ని మనం క్షమించలేకపోతున్నాం. చిన్న తప్పు అంటే ఎత్తి చూపెడుతున్నామే, చిన్న మాటలే మనం ఏదో మాట్లాడుతున్నామే. ఈరోజు వారి గురించి కన్నీరు విడిచి ప్రార్థన చేయలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం, కనిపెట్టలేకపోతున్నాం. ఈరోజు ఇంకెప్పుడు మనం పరిశుద్ధాత్మతో పొందుకునేది? మనం పరిశుద్ధాత్మతో పొందుకుంటే ఆయనకు కలిగిన మనసు మనకు ఉంటుంది. అందుకే క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. ఆ మనసు ఎలాగో అంటే శత్రువుల్ని ప్రేమించే మనసు ఈరోజు నీకు కలిగి ఉండాలి. స్నేహితులను ఎవరినైనా ప్రేమిస్తారు, బంధువులను ఎవరైనా ప్రేమిస్తారు. నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించగలిగిన మనసు నీకుంటే గనక నువ్వు ఆయన స్వరూపంలో. శత్రువులను నువ్వు ప్రేమించలేకపోతే గనక నీది ఏ మనసు అని అంటే లోకానుసారమైన మనసు. లోకానుసారమైన మనసే.